ఆ స్వామి అనుగ్రహం చూడండి స్వామి. పోలీస్ వాళ్ళు ఎట్టి పరిస్థితిలో పోనీయం పైకి అని చెప్పారు. నిజంగా ఈరోజు ఒక గొప్ప అదృష్టం మాతోని మా చంద్రశేఖర్ పిల్లయ్య గారు, గవ్య సిద్ధ వీరందరూ వచ్చి పోలీస్ వారితో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో మాట్లాడి ఈరోజు ఈ అమ్మకు పైకి ఎక్కడానికి అనుమతి వచ్చింది స్వామి. శబరిమల కొండకి ఎక్కుతుంది స్వామి. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇనుముడుతోని ఈ బంగారు తల్లి శబరిమలకి ఎక్కుతుంది స్వామి. అయ్యప్ప, ప్రతి ఒక్కరిని నేను శబరిమలతోని ఇక్కడ మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ గోమాతను కాపాడదాం, గోరక్షణ. ఎందుకంటే దేశం వ్యాపకంగా అభం శుభం తెలియని ఈ గోవులు దాదాపు 50,000 నుంచి 1,00,000 ఆవులు అతి కిరాతకంగా చంపేస్తున్నారు. ఈ గోవు లేకపోతే మన మనుగడ లేదు. ఈ గోవు లేకపోతే సనాతన ధర్మం లేదు. ఈ గోవు లేకపోతే ఈ భూమి లేదు. ఈ భూమి ఆరోగ్యకరంగా మంచి పంటలు అందించాలంటే ఈ గోమాత కావాలి స్వామి. దేశీవాలి ఆవులు, ఈ దేశీవాలి ఆవులను కాపాడితే మన దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ ఆవుకు మతం లేదు, ఓ కులం లేదు, ఈ పార్టీ లేదు. ఈ ఆవు అందరిది. ఈ ఆవు బాగుంటే విశ్వం బాగుంటుంది స్వామి. అలాంటి విశ్వమాతతోని ఈరోజు పాదయాత్ర చేసే అదృష్టం కొందరు స్వాములకు దొరికింది స్వామి. అయినా లక్షల మంది అయ్యప్పలు ఈ ఆవు ఎలా నడుస్తుందో అని ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా స్వామి ఈ ఆవు శబరిమలకి వెళ్తుంది స్వామి. సంతోషం స్వామి. అయ్యప్ప, అయ్యప్ప, ఈ స్వామి గోవులను కాపాడు స్వామి. మాకు ఇంత భాగ్యాన్ని ఇచ్చినందుకు మా జీవితకాలం దాదాపు 32 సంవత్సరాలుగా అయ్యప్ప దీక్ష చేస్తున్నాం స్వామి. ఏది కోరుకుంటే నా స్వామి అది ఇచ్చిండు. ఈ రోజు మేము కోరుకున్నదల్లా నిస్వార్థంగా ఈ అమ్మను శబరిమలకు తీసుకెళ్లాలని చెప్పి కోరినాం స్వామి. ఈ అమ్మ ఈరోజు శబరిమలకు ఎక్కుతుంది స్వామి. మనందరం అదృష్టం స్వామి. ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరు అదృష్టవంతులు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అదృష్టవంతులు స్వామి. ఈ గోమాత సకల దేవతా స్వరూపమైన ఈ గోవు ఈరోజు శబరిమల కొండకెక్కుతుంది స్వామి. స్వామి